గురుగారు అంటే లింగార్చన ఎలా చేయాలి? లింగోద్భవం అంటే ఆ రోజు చాలా ప్రముఖంగా చెప్పేది అర్ధరాత్రి టైంలో లింగం ఉద్భవించడం. సో అప్పుడు ఎలాంటి పూజలు చేయాలి? అప్పుడు అభిషేకం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి? చాలా చక్కని ప్రశ్న గాయత్రి. ఎందుకంటే మొట్టమొదలు మనకు తెలుసున్న కథ అయినా కూడా ఈ రోజున ఒక్కసారి అందరం వినాలి, దాని గురించి మరొక్కసారి తెలుసుకోవాలి. ఎందుకంటే బ్రహ్మ విష్ణువు ఇద్దరు కూడా సృష్టి ఆరంభంలో నేను గొప్ప అని చెప్పేసి ఒకరి మధ్యన ఒకరికి పోట్లాడ జరుగుతూ ఉంటుంది. అది ఎంతవరకు వచ్చిందంటే ఒకరిపైన ఒకరు అస్త్రాలు వేసుకోవడం, పాశుపతాలనంటే అస్త్రాలను ఒకరిపైన ఒకరికి సంధించుకోవడం జరుగుతూ ఉంది. సంధించుకునే సమయంలో భూప్రపంచమంతా కూడా ప్రళయాగ్ని జ్వాలలు లేగుతూ ఉన్నాయి. అంటే ఆ మొత్తం భూమి అంతా కూడా అతలాకుతలం అయిపోతూ ఉన్న సమయంలో దేవతలంతా కూడా వెళ్ళి పరమేశ్వరుని దగ్గర మొరబెట్టుకుంటారు. పెట్టుకోగానే ఆ పరమేశ్వరుడు అర్ధరాత్రి సమయంలో, అంటే మాఘ బహుళ చతుర్దశి అర్ధరాత్రి సమయంలో సుమారు 12 గంటల ప్రాంతంలో ఇద్దరి మధ్య ఒక జ్యోతిర్లింగ స్వరూపంగా ఆవిర్భవిస్తాడు. ఆవిర్భవించిన తర్వాత ఆ జ్యోతిర్లింగం పెరిగి 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 చాలా ఎత్తు వరకు పెరుగుతూ ఉంటుంది. చివరికి బ్రహ్మ విష్ణువులకు ఆ శివుడు ఒక పరీక్ష పెడతాడు. ఏమిటంటే ఎవరైతే నా పై భాగం కానీ కింది భాగం కానీ ఎవరు ముందు, అంటే ఊర్ధ్వభాగంలో అధోభాగంలో ఎవరు ముందు నన్ను చేరుకొని వచ్చి చేస్తారో వారికి ఆధిపత్యం ఇస్తామని చెప్పేసి అంటారు. అప్పుడు వెంటనే హంసవాహనారూఢుడైనటువంటి బ్రహ్మ పైకి ఎగురుతాడు. హంసవాహన రూపంతో, వరాహ రూపంతో విష్ణుమూర్తి ఆ శివలింగం యొక్క క్రింది భాగానికి వెళ్తాడు. విష్ణుమూర్తి వరాహస్వామి రూపంలో వెళ్ళి వెళ్ళి చివరికి ఎక్కడా కనబడకపోయేసరికి నాకు అసలు ఈ యొక్క లింగం యొక్క ఆది దొరకడం లేదని చెప్పేసి పైకి వచ్చేస్తాడు. అతడు తప్పును ఒప్పుకుంటాడు. కానీ బ్రహ్మ మాత్రం పైనుండి వెళ్తూ వెళ్తూ ఉంటాడు. ఒక మొగిలి పువ్వు కింద జారుతున్నట్టు కనబడుతూ ఉంటుంది. ఆ మొగిలి పువ్వును ఆపేసి నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అంటే నన్ను ఎవరో పైన వేసేశారు, ఆ శివలింగం పైనుంచి కిందికి జారుతూ వస్తూ ఉన్నాను అని చెప్పగానే నాకు ఒక సహాయం చెయ్యి. అప్పటికి బ్రహ్మకు 5 శిరస్సులు ఉన్నాయి. అయితే 5 శిరస్సులు బ్రహ్మ సృష్టి స్థితి కారకుడు కాబట్టి ఆ సృష్టి నిర్మాణం చేసే అతని యొక్క మాట విని ఈ మొగిలి పువ్వు ఏదైతే ఉందో అబద్ధ సాక్ష్యం చెప్పుతూ ఉంటుంది. అదేవిధంగా పైనుంచి వస్తున్నటువంటి ఒక గోమాత కూడా కిందికి వచ్చేటప్పుడు ఆ గోమాతతోటి కూడా చిన్న అబద్ధం ఆడిస్తూ ఉంటాడు. ఎవరు? బ్రహ్మ. ఈ 2 సాక్ష్యాలను తీసుకొని శివుని ముందర నేను పైభాగానికి వెళ్ళి దాన్ని స్పృశించి వచ్చానని చెప్పేసి, కావాలంటే ఈ 2 నాకు సాక్ష్యం ఉన్నాయని చెప్పేసి ఆ మొగిలి పువ్వుతోటి తర్వాత ఈ యొక్క గోమాతతోటి అబద్ధ సాక్ష్యం చెప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే మొగిలి పువ్వు చెప్తుంది అవును బ్రహ్మగారు పైనుంచే వస్తూ ఉన్నారని చెప్పేసి. అయితే ఈ యొక్క గోమాత మాత్రం ఏమి చేస్తుందంటే ముఖము ముందు భాగంలో మాత్రం తల ఊపుతుంది, వెనుక భాగంలో ఏదైతే ఉంటుందో ఆ తోకను కాదు అన్నట్టు ఆడిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ యొక్క శివునికి జ్యోతిర్లింగ స్వరూపంతో ఉన్నటువంటి ఆ యొక్క శివునికి చాలా కోపం వచ్చేసి ఈ ఏదైతే 5 శిరస్సులతో ఉన్నటువంటి బ్రహ్మ యొక్క పై శిరస్సును చిటికెన వేలుతోటి గోటితోటి తీసేస్తాడు. తీసేసిన తర్వాత దాన్ని కపాలంగా మార్చుకొని అదే బ్రహ్మ కపాలంగా భిక్షాపాత్రగా పెట్టుకుంటూ ఉంటాడు ఆ యొక్క శివుడు. ఈ విధంగా బ్రహ్మ తర్వాత విష్ణువు ఇద్దరు కలిసి చక్కని స్తోత్రాలు చేసి ఆ జ్యోతిర్లింగ స్వరూపంతో ఉన్నటువంటి స్వామిని చల్లబరుస్తూ ఉంటారు. అప్పుడు ఆ యొక్క శివుడు లింగాకార స్వరూపంతో, జ్యోతిర్లింగంగా ఉన్నటువంటి శివుడు లింగాకార స్వరూపంతో ఆవిర్భవించినటువంటి రోజు కాబట్టి దానికి మనము మహాశివరాత్రి లింగోద్భవ కాలం అని చెప్పేసి దానికి చెప్పడం జరుగుతుంది.